మనం గల్లీ లీడర్ స్థాయిలో ఉన్నప్పుడు గందరగోళంగా, రచ్చరచ్చగా నోటికొచ్చినట్టు ఏమైనా మాట్లాడొచ్చు. చిరాకు భాషలో మాట్లాడంటే ఏమైనా వాగొచ్చు. ఒక స్థాయికి వెళ్ళినప్పుడు సంస్కారయుతంగా, బాధ్యతాయుతంగా ఆలోచనను రేకెత్తించే విధంగా మాట్లాడాలి గానీ, ఆలోచన రహితంగా మాట్లాడకూడదు. నిన్న రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్‌లో ఇంత పిచ్చ పిచ్చగా మాట్లాడాలా? ఏంటది ఆపరేషన్ సింధూర్‌లో ఏమీ జరగలేదా? బాంబులేయడం కూడా పాకిస్తాన్ మీద చేత కాలేదా? ఏం రేవంత్ రెడ్డి ఇంటి మీదేశారా? లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఫార్మ్ హౌస్‌ల మీదేశారా? ఎక్కడేసొచ్చారు బాంబులు? 11 స్థావరాల మీదన పడ్డాయే బాంబులు. ఏది అక్కడున్నటువంటి వాయుసేన స్థావరాల మీద పడ్డాయే. అదే సందర్భంలో అక్కడున్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద పడ్డాయే. ఫస్టెళ్ళి మన అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద మన వాయుసేన దాడి చేస్తే, దానికి బదులుగా వాళ్ళు మన మీదకొస్తే, ఒక్క డ్రోన్ కూడా లోపలికి రాలేదు. ఒక్క మిస్సైల్ లోపలికి రానియలేదు. ఒక్క యుద్ధ విమానం లోపలికి రానియలేదు. పైగా అక్కడికి వెళ్ళి మరి వాళ్ళ ఎయిర్ బేస్‌లని పేల్చొచ్చాం. ఆ విషయాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి పార్లమెంట్‌లోనే ప్రకటించాడే. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఒప్పుకున్నాడే. దానివల్లనే చివరికి అమెరికా వాడొచ్చి నూర్ అహ్మద్ ఖాన్ బేస్‌ని బేస్ చేసుకుని ఆపాడే. పోనీ ఏమీ లేదనుకుందాం. మరి 6 విమానాలు కూలిపోయినాయని వీళ్ళ భాష ఎందుకు చెప్పాడు? మరి అక్కడికెళ్తేనే కదా కూలేది. అక్కడ బాంబులేస్తేనే కూలేది. అసలు దేశ భద్రత గురించి ఇంత సిల్లీగా, ఇంత నిర్లక్ష్యంగా, ఇంత బాధ్యతారహితంగా, ఇంత సంస్కారహీనంగా, ఇంత విద్రోహంగా, ఇంత దేశద్రోహంగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? పైగా ఏబీవీపీ నుంచి ఎదిగినోడిని చెప్పి ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మోడీకి చెప్పుకున్నటువంటి వాడు. ఏబీవీపీలో ఉన్నటువంటి వాడు, అన్నం తినేటటువంటి వాడు ఎవడన్నా మాట మాట్లాడతాడా? అసలు ఈ దేశంలో పుట్టినోడు ఎవడన్నా మాట మాట్లాడతాడా? ఈ దేశ పౌరుడు ఎవడన్నా మాట మాట్లాడతాడా? దేశ ద్రోహులు మాట్లాడతారు, పాకిస్తాన్ ప్రేమికులు మాట్లాడతారు, లేదా కాంగ్రెస్ అనేటటువంటి నీచ సంస్కృతిలో నుంచి పుట్టుకొచ్చినటువంటి వాడు మాట్లాడచ్చు. ఈయనపోరు కాంగ్రెస్ సంస్కృతిలో నుంచి వచ్చినోడు కూడా కాదు కదా. ఇంత సంస్కారహీనంగా ఎందుకు తయారైపోయాడు? పైగా అదేది జూబ్లీహిల్స్‌లో ఎలక్షన్‌లో ఓడిపోతే బస్సు ఆపేస్తారా? 200 యూనిట్ల కరెంట్ ఆపేస్తారా? లేకపోతే సన్నబియ్యం ఆపేస్తారా? ఇంకా నేను అందరూ తింటం మానేయాలా, గాలి పీల్చుకోవడం మానేయాలా అని చెప్పలేదు. ఏం మాట్లాడుతున్నాం మనం? ఎలక్షన్లు అనుకుంటున్నామా? లేకపోతే ఏది పడితే అది మాట్లాడడానికి ఇదేమన్నా పాకిస్తాన్ ఎన్నికలు అనుకుంటాం? లేకపోతే అక్కడ 50% దాదాపు 40-45% ముస్లిం ఓట్ల కోసం ఈ భారతదేశాన్ని ఏమైనా చేస్తావా? అంటే రేపు పొద్దున ముస్లింల సంఖ్య పెరిగిపోతే కనుక మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర కాళ్ళకి సాష్టాంగ ప్రణామం చేసేసి, అయ్యా మీరే దేవుళ్ళు, మా దేశంలో ఉన్న గుళ్ళన్నీ తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి ఆనాడు బాబర్ తరహాలో తీసుకెళ్ళి తయారు చేస్తారా ఏంటి? ఎక్కడికి పోతున్నాం మనం?